వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు టెట్ పేపర్ 2 సోషల్ స్టడీస్ అయిందండి మార్నింగ్లో. ఆ సెషన్లో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయి, ఇక్కడ నుంచి ఎక్కువ అడిగాడు, వాటి ఆన్సర్స్ కూడా కొన్ని దొరికినవి, కొన్ని ఆన్సర్లు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా క్వశ్చన్స్ కూడా ఏ విధంగా వచ్చాయో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా తెలుగు కనుక చూసుకుంటే ఎవ్రీ సెషన్లో ఏ విధంగా అయితే వస్తుందో తెలుగు ఈ సెషన్లో కూడా కొంచెం ఈజీగానే వచ్చింది. ఎవ్రీ సెషన్లో ఏదైతే కంటిన్యూ అవుతుందో అదేవిధంగా ఈరోజు కూడా తెలుగు వచ్చేసి అదేవిధంగా రావడం అనేది జరిగింది. ముందుగా చూసుకుంటే విషపు మేతరి అని చెప్పి అర్థం ఇచ్చాడు. ఈ తెలుగు వచ్చేసి ఎక్కువ 9th అండ్ 10th సంబంధించిన క్వశ్చన్సే ఎక్కువ. 9th అండ్ 10th క్లాస్లో క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. దానికి క్లాస్లకు సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వచ్చాయి. తర్వాత కనుక చూసుకుంటే సిరిద వచ్చను అని చెప్పి ఒక పద్యం అనేది వచ్చింది. ఇది కూడా మరి అంత క్రిటికల్గా ఏం లేదు, మామూలుగా కొంచెం మీడియంగా ఉందని చెప్తున్నారు. ఇంకా తర్వాత కనుక చూసుకుంటే తెలంగాణ భీష్ముడు ఎవరు అని చెప్పాడు కనుక ఆదిరాజు వీరభద్రరాజు అని వస్తుంది. అదేవిధంగా జగన్ మిత్ర మండలి స్థాపించింది ఎవరు, దానికి సంబంధించిన క్వశ్చన్ వచ్చేసి భాగ్యరెడ్డి వర్మ స్థాపించాడు కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి వచ్చింది అంటున్నారు. అదే కనుక చూసుకుంటే కరి అంటే అర్థం ఏంటి అని అడిగాడంట. ఏనుగు అనేది కరి అర్థం అనేది వస్తుంది. తర్వాత చూసుకుంటే జాతీయ కవిగా సన్మానం సంబంధించిన క్వశ్చన్ వచ్చాయంటే ముకురాల రామిరెడ్డి అనే ఆప్షన్లో ఆన్సర్ అనేది వస్తుంది. ఈ ఆప్షన్ వస్తుంది రైట్ ఆన్సర్. అదే కనుక చూసుకుంటే కులం పదానికి నానార్థం కానిది అడిగాడంట. కులం పదానికి 3 నానార్థాలు ఇచ్చి సంబంధించిన నానార్థం 3 ఉంటే ఒకటి కానిది ఉంటుంది కాబట్టి అది ఆప్షన్ ఏమి ఇచ్చాడో తెలియదు, అది చూసుకునే ప్రయత్నం అనేది చేయండి. ఇంకా తర్వాత రూపకలంకారకు సంబంధించిన సూత్రం అడిగాడంట. ఉపమేయం ఉపమానం ఉపమేయం ఉపమానంపై ఆరంభించి చెప్పడాన్ని ఏమంటారని చెప్పి అడిగాడంటే అది రూపకలంకారం అనేది ఆన్సర్ అనేది అవుతుంది. అదేవిధంగా లోపలికి రావచ్చు అనేది ఏ వాక్యం అని అడిగాడంటే అనుమతి అర్థక వాక్యం అనేది అవుతుంది. ఇప్పటివరకు సంబంధించిన క్వశ్చన్ అనేది రాలేదు. ఈ సెషన్లోనే ఈ సమర్థతక వాక్యం, అనుమతి అర్థక వాక్యం వాటికి సంబంధించిన క్వశ్చన్ అనేది ఈ సెషన్లో మాత్రమే రావడం అనేది జరిగింది. అదేవిధంగా బిరుదులకు సంబంధించిన క్వశ్చన్ ఒకటి వచ్చింది. కవిరత్న బిరుదు ఎవరు అని చెప్పి ఇది రావికంటి రామయ్య గుప్తా అనేది ఆన్సర్ అనేది అవుతుంది. తర్వాత చూసుకుంటే రంగనాథ రామాయణం ఎవరు రచించారు అనేది గోనబుద్ధారెడ్డి. ఇది ఈ క్వశ్చన్ లేని సెషన్ ఎగ్జామ్ అనేది జరగడం లేదు. ఫస్ట్ సెషన్ చూసుకుంటే ప్రతి సెషన్లో ఈ క్వశ్చన్కి సంబంధించి దీనికి సంబంధించిన క్వశ్చన్ అనేది ప్రతి సెషన్లో వస్తుంది. నిన్న పేపర్ 1 సెషన్లలో తప్ప, నిన్న జరిగింది కదా 27th రోజు జరిగిన సెషన్లో తప్ప మ్యాక్సిమం అన్ని సెషన్లలో ఈ రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డికి సంబంధించిన ఏదో క్వశ్చన్ అనేది రిపీట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత కనుక చూసుకుంటే ఏ 10 సంవత్సరాల జ్ఞాపకాలు ఎవరిది అని చెప్పి దేవులపల్లి రామానుజరావు సంబంధించిన జీవిత చరిత్ర అనేది అవుతుంది. ఇది ఏ 10 సంవత్సరాల జ్ఞాపకాలు అనేది. ఈ రంగనాథ రామాయణకు సంబంధించిన క్వశ్చన్ కూడా నేను మొన్న వీడియో చేసినప్పుడు కూడా చెప్పాను. ఈ సెషన్ ప్రతి సెషన్లో ఈ క్వశ్చన్ అనేది వస్తుంది, ఒక చూడని వాళ్ళు కూడా చూసుకొని వెళ్ళండి అని చెప్పి కూడా మొన్న ఒక వీడియో కూడా పెట్టాను కదా, దాంట్లో కూడా చెప్పాను. చూసుకునే ప్రయత్నం అనేది చేసిన వాళ్ళు కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేని వాళ్ళు కొంచెం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తెలిస్తే పెడతారు, తెలియకపోతే కొంచెం పెట్టలేరు కదా. తర్వాత చూసుకుంటే గసడద్దవ దేశ శాంతికి సంబంధించింది కూడా ఒక సూత్రం అనేది ఇచ్చాడట. తర్వాత ఉపేక్ష అనేది అర్థం అడిగాడు. ఉపేక్ష అంటే అశ్రద్ధ, లెక్క చేయకపోవడం అనేది. ఇది 9th క్లాస్లో ఉంటుంది సంబంధించిన అర్థం అనేది 9th క్లాస్ నుంచి వచ్చింది. అదేవిధంగా ప్రకృతి వికృతులలో జోధులు అంటే జోధులు యోధులు అనేది వస్తుంది. ప్రకృతి వికృతికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి ఇచ్చాడు. తర్వాత ఇది సోషల్లో వచ్చింది. కొండగట్టు ఏ జిల్లాలో ఉంది అంటే జగిత్యాల జిల్లాలో ఈ కొండగట్టు అనేది దేవాలయం అనేది ఉంది, ఏ జిల్లాలో ఉందని చెప్పి ఇచ్చాడంట. తర్వాత చూసుకుంటే మాయమ్మ అనేది ఏ సంధి అవుతుందంటే ఎడాగమ్మ సంధి అవుతుంది. మా ప్లేస్ అమ్మ మాయమ్మ అని వస్తుంది కాబట్టి ఇది ఎడాగమ్మ సంధి అనేది అవుతుంది. అదే కనుక చూసుకుంటే చూపు మేర అనగానే మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనేది వచ్చింది. అంటే ఒక చూపులో ఎంతవరకు చూస్తామో అది చూపు మేర అనేది అవుతుంది కాబట్టి ఇది మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనేది రావడం అనేది జరిగింది. ఇంకా తర్వాత చూసుకుంటే చిందు ఎల్లమ్మ ఏ విదేశీ గడ్డపై ప్రదర్శన ఇచ్చిందని చెప్పి కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఇది తెలుగులో వచ్చిన క్వశ్చన్స్ అనేది ఓవరాల్గా తెలుగు కనుక చూసుకుంటే ఈజీగానే వచ్చింది, మరి అంత ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏం లేవు. ఎవ్రీ సెషన్లో వచ్చినట్లుగానే ఈ తెలుగు అయితే ఈజీగానే వచ్చిందని చెప్పవచ్చు. ఇంకా తర్వాత చూసుకుంటే సైకాలజీ, ఇక ప్రతి సెషన్లో చూస్తున్నాం కదా, ఎవ్రీ సెషన్ అంటే సైకాలజీ అంటే అప్లికేషన్. అదేవిధంగా స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తూ ఉన్నాడు. స్టేట్మెంట్ కూడా చిన్నగా లేకుండా చాలా పెద్దగా ఉంటున్నాయి. చదవడానికి టైం అనేది పోతుంది, అందులో టైం కిల్లింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ సైకాలజీ అనేది ఎప్పుడు కూడా కొంచెం లాస్ట్కి పెట్టుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. ఫస్ట్ ఈజీ టు కాంప్లెక్స్ వెళ్తే కొంచెం తెలుగు ముందెళ్ళి తర్వాత మీకు నచ్చిన సబ్జెక్ట్ నుంచి కొంచెం ఈ సైకాలజీ కొంచెం టఫ్ సబ్జెక్ట్ అనేది కొంచెం లాస్ట్ పెట్టుకుంటే కొంచెం టైం అనేది సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఈ సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్లు ఏవేవి వచ్చాయంటే పెరుగుదల, వికాసం మరియు పరిపక్వతలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది అని చెప్పి ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా పియాజెకి సంబంధించిన క్వశ్చన్ అయితే స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఆ స్టేట్మెంట్ కూడా కొంచెం పెద్దగా ఉంది. ఆ స్టేట్మెంట్ విత్ అప్లికేషన్ స్టేట్మెంట్ అనేది రావడం అనేది జరిగింది. కొంచెం ఇబ్బందికరంగానే రావడం అనేది జరిగిందని ఈరోజు ఎగ్జామ్ రాసిన మిత్రుడు అనేది తెలియజేయడం జరిగింది. ఇంకా పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం సంబంధించిన క్వశ్చన్ కూడా ఇచ్చాడు. తర్వాత వ్యవస్థీకృత రంగానికి చెందినది ఏది అని చెప్పి కూడా ఇచ్చాడని చెప్తున్నారు. ఇంకా ఎరిక్సన్కి సంబంధించిన క్వశ్చన్ కూడా ఈరోజు రావడం అనేది జరిగింది. అదేవిధంగా పునర్బలనానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి, వైగాట్స్కి అదేవిధంగా బ్రూనర్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇవి కూడా అప్లికేషన్ మెథడ్లోనే స్టేట్మెంట్ మెథడ్లోనే వచ్చినాయి. మొన్న వీడియోలో కూడా చెప్పాను, వీటి నుంచి చూసుకొని వెళ్ళండి, వీటి నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా రిపీట్ అవుతున్నాయని కూడా చెప్పాను. అదేవిధంగా ఆర్టీఈ సెక్షన్స్ ప్రతి సెషన్లో వచ్చినాయి. బట్ నిన్న మార్నింగ్ అండ్ ఈవినింగ్ సెషన్లో తప్ప మ్యాక్సిమం అన్ని సెషన్లలో ఆర్టీ సెక్షన్స్ వచ్చినాయి కదా. ఈ సెషన్లో కూడా ఆర్టీ సెక్షన్ సంబంధించిన క్వశ్చన్ అనేది ఉపాధ్యాయులకు సంబంధించిన సెక్షన్ అనేది ఒకటి వచ్చింది. అదేవిధంగా అభ్యసన బదలాయింపు గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. ఇక ఎన్సీఎఫ్ 2005 దానికి సంబంధించింది కూడా ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి పోక్సోకి సంబంధించిన క్వశ్చన్ కూడా వచ్చింది. ఈ పోక్సోకి సంబంధించింది నిన్న కూడా వచ్చింది, మార్నింగ్లో వచ్చింది, ఈవినింగ్లో వచ్చింది. ఈ రోజు కూడా ఈ పోక్సోకి సంబంధించిన క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఈ పోక్సో కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది కదా, రేపు ఇంకా ఎల్లుండి కూడా ఎగ్జామ్ ఉంది కదా, వాళ్ళు ఒకసారి దీని నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పోక్సోకి సంబంధించిన దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి. తర్వాత మూర్తిమత్వ పరీక్షలు, అదేవిధంగా పరిపృచ్ఛ పరీక్షలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడంట. తర్వాత చూసుకుంటే అభ్యసన బదలాయింపుకు సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి. ఇంకా సిసిఈ గురించి కూడా నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి కూడా క్వశ్చన్ అనేది రావడం జరిగింది అంటున్నారు. ఈ ఓవరాల్గా సైకాలజీ కనుక చూసుకుంటే అప్లికేషన్ స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ అండ్ టైం కిల్లింగ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఈ సైకాలజీకి సంబంధించిన పేపర్ నుండి ఎక్కువగా అదే విధంగా వస్తున్నాయి. ఈ సెషన్లో కూడా అదే విధంగా అడిగాడు, ఈ సెషన్లో కూడా అదే విధంగా అడిగి టైం కిల్లింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉండి కొంచెం ఆలోచించే విధంగా క్వశ్చన్స్ అనేవి ఉంటుంది. ఇది ఓవరాల్గా సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఇంకా తర్వాత సోషల్ ఎగ్జామ్ కదా, పేపర్ 2 కాబట్టి ఎక్కువ వాళ్ళకి సోషల్ ఉంటుంది కదా. సోషల్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూసుకుంటే ఎక్కువగా వచ్చేసి 9th 10th సంబంధించిన సోషల్ గురించి ఎక్కువగా వరల్డ్ హిస్టరీ మరియు వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వచ్చినాయి. అందులో మొదటి ఒక క్వశ్చన్ చూసుకుంటే కనుక అతినీయ లోహిత కిరణాల నుండి కాపాడే ఆవరణం ఏది అంటే స్ట్రాటో ఆవరణం అనేది అవుతుంది. అతినీయ లోహిత కిరణాల నుంచి మనల్ని కాపాడేది స్ట్రాటో ఆవరణం అనేది అవుతుంది. దానికి సంబంధించిన క్వశ్చన్ ఒకటి వచ్చింది. అదేవిధంగా అమర్త్య సేన్కి సంబంధించి నోబెల్ బహుమతి భారతరత్న సంబంధించిన క్వశ్చన్ అడిగాడంటే ఒకటి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా తర్వాత నైరుతి ఋతుపవనాలు వేటి వల్ల వస్తాయని చెప్పి కూడా క్వశ్చన్ అనేది వచ్చిందంట. తర్వాత చూసుకుంటే 1951లో లిబియా ఇటలీ నుంచి విడిపోయిన తర్వాత పవర్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన క్వశ్చన్ అనేది కూడా ఒకటి రావడం అనేది జరిగింది. అదేవిధంగా యుఎస్ఎస్ఆర్ రద్దు చేసింది ఎవరంటే మిఖాయిల్ గోర్బాచేవ్ అని చెప్పి ఆన్సర్ అవుతుంది. ఇందులో యుఎస్ఎస్ఆర్ను రద్దు చేసిందంటే మిఖాయిల్ గోర్బాచేవ్ అనేది ఆన్సర్ అనేది అవుతుంది. ఇంకా తర్వాత చూసుకుంటే 16వ శతాబ్దంలో ఏర్పడిన ఎంపైర్ ఏది అంటే పోర్చుగల్ అనేది ఆన్సర్ అవుతుంది. దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి వచ్చిందంట. అదేవిధంగా రెండవ సెన్సేషనల్ జడ్జిమెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు ఏదని కేశవానంద భారతి వర్సెస్ కేరళ ఉంటుంది కదా, అది రెండవ సెన్సేషనల్ జడ్జిమెంట్ వస్తుంది. సుప్రీం సంబంధించి రెండవ సెన్సేషనల్ స్టేట్మెంట్ అన్నమాట, సెన్సేషనల్ జడ్జిమెంట్ ఇది కేశవానంద భారతి వర్సెస్ కేరళకు సంబంధించిన స్టేట్మెంట్ అనేది. అదేవిధంగా చూసుకుంటే రెడ్ షీట్స్ గురించి కూడా క్వశ్చన్ అని వచ్చింది. కాశ్మీర్ లోయ ఏ శ్రేణుల మధ్య ఉంది అంటే హిమాలయ పిర్పంజల్ శ్రేణుల మధ్య కాశ్మీర్ లోయ అనేది ఉంటుంది. ఇంకా చూసుకుంటే ప్రపంచ శాంతి మానవాభివృద్ధి కృషి చేసే సంస్థ అంటే ఐక్యరాజ్య సమితి అనేది ఆన్సర్ అవుతుంది. దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఇచ్చాడంట. నిజాం బిరుదు ఎవరికి లేదు అని కూడా ఇచ్చాడు, ఎవరికి ఇవ్వలేదు కాదు, ఎవరికి లేదు అని చెప్పి ఇచ్చాడని చెప్తున్నారు. ఇది ఎవరు ఇవ్వలేదు అని కొంచెం మిస్టేక్ అయింది ఇక్కడ. తర్వాత అని చూసుకుంటే భూమధ్య రేఖ ప్రాంత పంట ఏది అని చెప్పి కూడా క్వశ్చన్ అనేది వచ్చిందంట. ఇంకా తర్వాత చూసుకుంటే బహుళ పంటలు అనగా వాటికి సంబంధించిన ఆప్షన్స్ ఇచ్చి అనగా ఏంటంటే బహుళ పంటలు ఏది అని గుర్తించే విధంగా క్వశ్చన్ వచ్చింది. ఇంకా జీవించే హక్కు ఆర్టికల్ 21 ఏముంది కదా, దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఒకటి రావడం అనేది జరిగింది. తర్వాత మత ప్రమేయం లేని ప్రభుత్వాన్ని ఏమంటారని చెప్పి కూడా ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఇంకా చూసుకుంటే ఎంఎస్పి అనేది ఎవరి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ఎంఎస్పి అనేది. తర్వాత గ్రీన్ రెవల్యూషన్ పైలట్ ప్రాజెక్ట్ పైన కూడా క్వశ్చన్ అనేది ఇచ్చాడని చెప్తున్నారు.
తర్వాత కనుక చూసుకుంటే సాంద్ర వ్యవసాయం గురించి కూడా క్వశ్చన్ అనేది ఇచ్చాడట. అదేవిధంగా పట్టాల పైన కూడా క్వశ్చన్ అనేది ఇచ్చాడంట. ఓవరాల్గా ఇది కూడా చూసుకుంటే ఇది సోషల్ కూడా చూసుకుంటే మరీ టఫ్గా కొన్ని క్వశ్చన్స్ టఫ్గా ఉంటున్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటుంది. కొంచెం ప్రిపరేషన్ అయిన వాళ్ళేమో కొంచెం ఈజీగానే అంటున్నారు, కొంచెం ప్రిపరేషన్ తక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం టఫ్ వచ్చిందని చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే కొంచెం అందరూ చేసే విధంగానే ఈసారి పేపర్స్ అనేవి అన్ని సెషన్లకు సంబంధించిన పేపర్స్ కూడా మరీ టఫ్గా ఏమి ఇవ్వకుండా కొంచెం అప్లికేషన్ టైప్లో మాత్రమే ఈ సైకాలజీకి సంబంధించి అప్లికేషన్లో ఇస్తున్నారు. అదే మిగతా సబ్జెక్ట్ చూసుకుంటే తెలుగు కానీ, కొంచెం సోషల్ కానీ, సైన్స్ కానీ, మ్యాథ్స్ కానీ మరీ ఇవ్వట్లేదు. కొన్ని క్వశ్చన్స్ అనేవి టఫ్గా వస్తున్నాయి, రాలేవని కాదు, కానీ కొంచెం ప్రిపరేషన్ అయిన వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. ప్రిపరేషన్ తక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం టఫ్గా ఉండడం అనేది చూస్తున్నాం. అదేవిధంగా ఇంగ్లీష్ చూసుకుంటే ఇంగ్లీష్ కూడా యాజ్ యూజువల్ ఎప్పుడు ఎలాగైతే వస్తుందో ఈరోజు కూడా అదే క్వశ్చన్ అదే విధంగా క్వశ్చన్స్ రావడము, ప్యాసేజ్కి కొంచెం టైం కిల్లింగ్ అవ్వడం, ప్యాసేజ్ పెద్దగా అవడము, కిందికి మీదికి స్క్రోల్ చేయడం టైం కిల్లింగ్ అవ్వడము, అవన్నీ కూడా చూస్తున్నాం. యాక్టివ్ వైజ్, ప్యాసివ్ వైజ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, కంపారిటివ్ డిగ్రీస్, మళ్ళీ కరెక్ట్ స్పెల్ వర్డ్, మళ్ళీ దాని అలా ప్రతి సెషన్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ దాంట్లోనే ఈరోజు జరిగిన ఇంగ్లీష్లో కూడా అదే విధంగా రావడం అనేది జరిగింది. ఓవరాల్గా ఇది ఈరోజు వచ్చిన సోషల్ పేపర్ 2 సంబంధించిన పేపర్ ఏ విధంగా వచ్చిందన్నది. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మా వీడియో కనుక నచ్చే ఉంటుంది. అందుకే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మేము అందించే డైలీ కరెంట్ అఫైర్స్ కానీ మరియు పీడిఎఫ్స్ కానీ, ఇంపార్టెంట్ థింగ్స్ కానీ, వాటికి సంబంధించి టెట్ డిఎస్సికి సంబంధించిన న్యూస్ కానీ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్, అదేవిధంగా వాట్సాప్ ఛానల్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. వాటి ద్వారా మీరు ఆ ఛానల్లో జాయిన్ అయ్యి ఈ టెట్ డిఎస్సికి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం అనేది చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.